రేపు ఆదివారం రోజున ఈ ఆకుని నీళ్ళల్లో వేయండి. ఇలా వేయటం వల్ల మీ సమస్యలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీకు ఉండే బాధలు కూడా తీరిపోతాయి అని చెప్పొచ్చు. ఈ ఆకు పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా మీ జీవితం కూడా మారిపోతుంది. ఈ పరిహారం ఎవరికి చెప్పకుండా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. అసలు ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే ఈ ఆకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మర్రి ఆకు అండి. మర్రి ఆకుకు అత్యంత శక్తి ఉంటుంది. మర్రి ఆకు ఏంటంటే గనక దేవతా వృక్షం అండి, అంటే మర్రి చెట్టు దేవతా వృక్షము. అలానే కాకుండా వీటి ఆకులు ఏంటంటే అత్యంత పవిత్రమైనవన్నమాట. చాలా చాలా శక్తివంతమైన ఆకులుగా పరిగణిస్తారు. కాబట్టి మర్రి ఆకుతో మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. అందుకే ఈ రోజున మీరు మర్చిపోకుండా మర్రి ఆకు పరిహారం ఆదివారానికి సరి సమానమైనదనమాట. ఆదివారం రోజు కనుక మీరు ఈ విధంగా మర్రి ఆకుని తెచ్చేసుకుని పరిహారం చేసుకుంటే మీకు ఉండే సమస్యలతో పాటు కొన్ని రకాల బాధలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు పోతారనమాట. మానవ జీవితంలో సమస్యలు, కష్టాలు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. కొందరికి ఏంటంటే గనక లైఫ్లో సమస్యలు అలాగే ఉండిపోతాయి. కొన్ని బాధలు ఏంటంటే గనక భరించలేక అనుభవిస్తూ ఉంటారు. భరించలేక బాధలు పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే గనక ఈ మర్రి ఆకు చక్కగా ఉపయోగపడుతుంది. ఒక్క మర్రి ఆకు ఏంటంటే మానవ జీవితాన్ని మార్చేస్తుందని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి. అలానే మీరు మర్రి ఆకుని తెచ్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పి తెచ్చుకోవాలి. ఎందుకంటే మర్రి చెట్టు అంటే దేవతా వృక్షం కదా. మర్రి చెట్టు చాలా శక్తిని కలిగి ఉంటుంది. మర్రి చెట్టు ఊడల్లో సాక్షాత్తు ఆ శివుడే నివసిస్తూ ఉంటాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి మర్రి చెట్టుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆదివారం రోజున మర్రి చెట్టు దగ్గరికి మనం ఏంటంటేనండి 12 నుంచి 1 గంటల మధ్య ప్రాంతంలో మనం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు. అలానే కాకుండా కింద పడ్డ ఆకుని తెచ్చుకొని కూడా మనం పరిహారం చేసుకోకూడదు. ఎందుకంటే కింద పడిన ఆకు తెచ్చుకొని పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు. అదేంటంటే గనక పెద్దగా ఫలితాలను ఇవ్వదనమాట. మీ జీవితంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు, చాలా సమస్యలు పడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదు, సమస్యలు తీరాలని అనేక రకాల పరిహారాలు చేస్తున్నాం కానీ మాకైతే కలిసి రావటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ చిన్న పరిహారం ద్వారా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. సమస్యలు అంటే గనక గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ పరంగా కూడా మీ లైఫ్లో కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలానే కాకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా మీరేంటంటే ప్రాబ్లమ్స్ని అంటే ఇంకా ఎదుర్కొంటూనే ఉంటారనమాట. ఒక రకంగా చెప్పాలంటే కనుక జీవితంలో అన్నీ కూడా అండి మేము అనుభవిస్తూ ఉంటాము. మాకు అసలు అర్థమే కాదు ఎందుకు ఇలా జరుగుతుందో అని బాధపడిపోతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు పర్ఫెక్ట్ పరిహారం అయితే మర్రి ఆకు పరిహారం అని చెప్పొచ్చు. మర్రి ఆకే కదా అనుకోకండి, పురాణాలలో ఇలా వివరించబడుతుంది మర్రి ఆకు గురించి. ఒక్క మర్రి ఆకు ఏంటంటే కనుకనండి మనకు ఉండే కొన్ని సమస్యల్ని తీస్తుంది, అంటే తీర్చేస్తుంది, మన లైఫ్లో నుంచి పూర్తిగా తొలగిస్తుంది అనమాట. మనకేంటంటే కనుక చాలా వరకు కూడా మన జీవితంలో అండి గుర్తుపెట్టుకోండి, మనకి ఇంటి పరంగా కష్టాలు అంటే సమస్యలు వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. అది ధనానికి సంబంధించింది, జీవితానికి సంబంధించింది, పిల్లల పరంగా, అలానే కాకుండా ఫైనాన్షియల్ పరంగా, ఇలా ప్రతి ఒక్కటి కూడా మానవ జీవితంలో సమస్య అనేది వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకోకుండా వచ్చి పడుతుంది. కొన్నిసార్లు మనము అంటే సమస్యలు ఇంకా వస్తాయి అన్నట్టుగా కూడా కొంతమందికి ముందే తెలుసుండి కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అలా కూడా సఫర్ అయిపోతూ ఉంటారు కదా. దాని పరంగా కూడా ఈ మర్రి ఆకు పనిచేస్తుంది అనమాట. మర్రి ఆకు తాంత్రిక పరిహారాల పరంగా కూడా ఉపయోగిస్తారు. మర్రి ఆకు ఏంటంటే భూత పేత పిశాసాలను తీసేయడానికి ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మర్రి ఆకు ఏంటంటే కనుకనండి చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి మర్రి ఆకుతో చేసే పరిహారం తప్పకుండా ఫలితం ఇస్తుందన్నమాట. మీరు ఎప్పుడు కూడా మా లైఫ్లో బాధలే అంటే మిగిలాయండి, మా లైఫ్ అంతా కూడా బాధలతో నిండిపోయింది, చాలా బాధపడుతున్నాం, చాలా దుఃఖిస్తున్నాం, మా లైఫ్ అంతా కూడా ఏడుపులు బాధలు తప్ప ఇంకా ఏమీ లేదని బాధపడే వారికి కూడా ఈ మర్రి ఆకు అయితే చక్కగా ఉపయోగపడుతుంది. ఏం చేయండి అంటే కనుక ఆదివారం రోజు అండి మీరు ఉదయం పూటే పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. అంటే 8-9 లోపే పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అంటే సాయంత్రం చేస్తే రాదా అంటే కనుక సాయంత్రం కూడా వస్తుంది, కానీ ఉదయం పూట చేసుకోవటం వల్ల ఎక్కువ ఫలితం మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసి మర్రి చెట్టుకు నమస్కారం చెప్పుకొని మర్రి చెట్టుని తాకి ఒక ఆకుని తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, సంకల్పం అంటే ఏమీ లేదు, పచ్చని వృక్షం కదా. ఆ పచ్చని వృక్షం నుంచి మనం ఏదైనా తీసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకొని తెచ్చుకుంటే అది పర్ఫెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా ఏంటంటే అది మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. అందుకే ఇలా మర్రి ఆకుని తెచ్చుకోండి. ఒకటే ఆకుని తెచ్చుకోండి, చెట్టుపై ఆకు తెచ్చుకుంటే చాలా మంచిది. కింద పడిన ఆకులతో పెద్దగా ప్రయోజనం ఉండదన్నమాట. అలా మర్రి ఆకుని తెచ్చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి. ఈ పరిహారం చేసేటప్పుడు మనం ఒంటి స్నానం అయినా సరే చేసుకుని ఉండాలి. అలా ఒంటి స్నానం చేసేసి పరిహారం చేస్తే చాలా మంచిది. దీపం అలానే కాకుండా ధూపం ఇవన్నీ ఏం అవసరం లేదు, చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం, అంటే పూజతో పని లేకుండా చేసేసుకునే పరిహారం అని చెప్పొచ్చు. ఇలా మర్రి ఆకుని తెచ్చేసుకున్న తర్వాత ఆ మర్రి ఆకు పైన గుర్తుపెట్టుకొని మీరు
బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా, అంటే నల్ల పెన్ అంటాం కదండి, దానితో మాత్రమే ఈ మర్రి ఆకు మీద మనం రాయాలి. మీకు ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య రాయండి. కానీ ఇలా రాసేటప్పుడు కానీ, మర్రి ఆకుని తెచ్చేటప్పుడు కానీ, మీరు ఇలా చేసేటప్పుడు కానీ ఇతరులతో మాత్రం చెప్పకండి. ఇతరులతో కనుక చెప్పి చేసుకుంటే ఈ మర్రి ఆకు పరిహారం అనేది అస్సలు కూడా సిద్ధించదు, అస్సలు కూడా మీకు పనిచేయదని చెప్పొచ్చు. అందుకే మీ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు రాసుకోండి. మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయా, ఆర్థికంగా బాగా కలిసి రావటం లేదా, చాలా ఇబ్బందులు పడిపోతున్నారా, లైఫ్లో చాలా వరకు కూడా సమస్యలు ఎదుర్కొని మీరు సతమతమైపోతున్నారా, ఇంకా మీకు ఏది జరుగుతుందో అది రాయాలన్నమాట. అలా మర్రి ఆకు మీద రాసేసిన తర్వాత ఆ మర్రి ఆకుని తీసుకెళ్ళి ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడ ఈ ఆకుని వదలాలి. ఆ ఆకు ఎలాగైతే పారుకుంటూ వెళ్ళిపోతుందో మీ సమస్యలు కూడా అలాగే పోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఇలా ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది. అంటే మర్రి ఆకు అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుందండి. మర్రి చెట్టు అంటే దేవతా వృక్షం అంటాం కదా, మర్రి చెట్టు చూడడానికి ఎంత పెద్దగా ఉంటుందండి, చాలా గుబురుగా చాలా పెద్దగా ఉంటుంది. మర్రి చెట్ల దగ్గర ఏంటంటే గనక ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది. కాబట్టి మన పూర్వీకులు కావచ్చు, మన పురాణాలు కావచ్చు, అందుకే 12 నుంచి 1 గంటల మధ్య ప్రాంతంలో ఏంటంటే గనక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళటం, మర్రి చెట్టు దగ్గర ఏంటంటే గనక ఆకులు కొయ్యటం ఇలాంటివి చేయకూడదు. అక్కడ ఆ సమయాలలో ఏంటంటే గనక దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ సమయాలలో అక్కడికి వెళ్ళకపోవటమే మంచిది. అందుకే మీరేంటంటే కనుకనండి తెచ్చుకుంటే ఉదయం పూటని ఆకుడు తెచ్చుకొని పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఉండదని కాదు, ఫలితం ఉంటుంది. మనం ఫలితాన్ని చూస్తాం కానీ మన స్థితిగతిపై కూడా పరిహారం అనేది అంటే డిపెండ్ అయి ఉంటుందండి. చాలామంది అనుకోవచ్చు, ఇన్ని పరిహారాలు చెప్తారు కదా మేము చేసుకుంటాం కానీ మాకు ఫలితాలే ఉండవండి అని అంటారు. కొన్ని పరిహారాలేమో కొందరికి ఖచ్చితంగా సిద్ధిస్తాయండి, మంచి ఫలితాలను వెంటనే తెచ్చిపెడతాయి. కొన్ని పరిహారాలు ఏంటంటే కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే మన గ్రహస్థితుల ప్రభావాలను బట్టి కూడా మనకు కొన్ని పరిహారాలు అనేవి పనిచేస్తాయి. మన స్థితిగతి బాగుందనుకోండి టక్కునని మనకు ఫలితం వస్తుంది. అదే మన స్థితిగతి బాగాలేకపోతే మనకు కొంచెం లేట్గా పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, పరిహారం చేసేటప్పుడు మన వంతు అంటే కృషి కూడా ఉండాలి, మనకు నమ్మకం అనేది ఉండాలి. అలానే కాకుండా మనం విధి విధానాన్ని కూడా ఆచరించాలి. విధి విధానాన్ని కూడా మనం పాటించుకుంటూ పరిహారం చేస్తే తప్పక ఫలితం అయితే వస్తుంది. కొంతమందికి తొందరగా ఫలితం రావచ్చు, కొంతమందికి లేటుగా ఫలితం రావచ్చు. కాబట్టి ఏంటంటే ఫలితం అంటే రాలేదు అని మనం ఏంటంటే కనుక పరిహారం తప్పని అనకూడదు. ఎందుకంటే మనకి ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది, పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటేనండి పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. వెంటనే ఫలితం ఇవ్వకపోయినా మీకు ఖచ్చితంగా ఫలితం అయితే ఇస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే చేసిన వెంటనే రాకపోయినా, చేసిన 48 గంటల్లో కూడా ఫలితం రాకపోతే రాదని కాదు, వస్తుంది. కానీ కొంచెం సమయం పడుతుందని మనము వేచి చూడాలి అంతే. మనము ఏ సమస్య అయితే ఆకు మీద రాసుకుని నీళ్ళల్లో అంటే పారే నీటిలో వేస్తామో ఆ సమస్య అనేది తీరుతుంది. ఆ సమస్యకు తగిన పరిష్కారం అనేది ఆ భగవంతుడే మనకు చూపిస్తాడు. అలానే కాకుండా ఏంటంటే ఆ సమస్య నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఆదివారం పూట ఈ విధంగా ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఈ పరిహారం ఇప్పటిదేం కాదండి, చాలా పురాతనమైనది అనమాట. చాలా పురాతనమైనది పరిహారం. అలానే కాకుండా దీన్ని చాలా ఎక్కువ మంది ఆచరిస్తారనమాట. కాబట్టి మీరు కూడా చేయటం వల్ల మీ సమస్య ఏదైతే ఉంటుందో, అనుకోకుండా సమస్య వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, ఆ సమస్య చెప్పుకోండి. మీ లైఫ్లో మీకు ఏదైతే పెద్ద సమస్య ఉంటుందో ఆ సమస్య మాత్రమే మీరు దాని మీద రాసుకుని ఒకసారి సంకల్పం చెప్పుకొని నీళ్లు పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళండి. అంటే చెరువులు, కుంటలు, బావులు ఇలా ఉంటూ ఉంటాయి కదండి మనకు. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని అది నీటిలో వదిలేయాలి. ఇలా వదిలేస్తే చాలా మంచిది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే అది స్ట్రేట్గా పారుకుంటూ పోతే తొందరగా ఫలితం వస్తుంది. అది మధ్యలో ఆగి పారుకుంటూ పోతే మనకు కొంచెం అంటే పరిహారం అనేది అటు ఇటుగా మనకు సిద్ధిస్తుందని అనుకోవచ్చు. అలానే కాకుండా పారకుండా అది అక్కడే ఉందనుకోండి, మన పరిహారం అనేది మనం చేసింది మనకు సిద్ధించదు, అంటే మన సమస్య తీరదని అర్థమని మనకు పరిహార శాస్త్రంలో అంటే క్లియర్గా చెప్పబడుతుంది. కాబట్టి అది కూడా మీరు చూసుకోండి. అందుకే ఏంటంటే కనుక ఇలా చూసేసుకొని చేసుకోండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది, రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. సమస్య తీరుతుందంటే కనుక కొంతమందికి సమస్య తీరొచ్చు, సమస్యకు తగ్గట్టుగా ఏంటంటే కనుక దాని పరిష్కారం కూడా మీరు ఏంటంటే కనుక కనుగొనొచ్చు అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించేసుకుని చక్కగా ఫలితం పొందండి. మీకు ఉండే ఎంత పెద్ద సమస్య అయినా సరే, సమస్యలు కాకుండా మీరు బాధపడుతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు, దుఃఖిస్తున్నారు, లైఫ్లో మేము చాలా వరకు కూడా నరకాలను అనుభవిస్తున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది. ఆదివారం కాబట్టి మంచి తిదివార నక్షత్రం కదండి, ఏదైనా చేసుకోవాలంటే ఆదివారానికి సరి సమానమైన పరిహారం ఈ ఆకు పరిహారం, అంటే ఈ మర్రి చెట్టు ఆకు పరిహారం అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, తెచ్చుకునేటప్పుడు కూడా ఆకు ఎవ్వరికి చెప్పకుండా మీకు మీరే అంటే మనసులో చెప్పేసుకుని ఆకుడు తెచ్చుకోండి. కానీ ఒంటి స్నానం చేసి పరిహారం చేస్తే చాలా మంచిదనమాట. ఇలా ఈ విధంగా చేసేసుకుని
ఫలితం పొందండి. నీళ్ళల్లో వేసేటప్పుడు కూడా ఇతరులతో పంచుకోకుండా వేసుకోండి, సరిపోతుంది. ఇంట్లో పెన్నుతో రాసేటప్పుడు కూడా మనం ఎవ్వరికి చెప్పకూడదు. మన సొంత వాళ్ళైనా సరే మనం చెప్పుకోకుండా సమస్య రాయాలి, పడేయాలి. చూడండి, మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది పరిహారం అనేది పనిచేస్తుందా లేదా అనేది. మీ చేతుల ద్వారా ఏంటంటే కనుక మీరు చేసుకున్నారు కదా, చక్కగా మీకు మీరే ఆకు తెచ్చుకొని మీకు మీరే పరిహారం అంటే మనకు మనమే చేసుకుంటాం. కానీ కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక చాలా ఇంట్రెస్ట్గా చేస్తాం, చాలా వరకు కూడా ఏంటంటే నమ్మకంతో చేస్తాం కదా, తప్పక ఫలితాలు అనేవి మనకు ఆ భగవంతుడే చూపిస్తాడనమాట. ఏదైనా సరేనండి ప్రకృతి నుంచి లభిస్తాయి కదా, ఆకులు కావచ్చు, చెట్లు కావచ్చు, చెట్ల వేర్లు కావచ్చు, వృక్షాలు కావచ్చు. అలానే కాకుండా ఏంటంటే కొన్ని ఇలా ప్రకృతికి ముడిపడి ఉంటాయి కదా, వాటి ద్వారా మనకి ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది. కానీ వాటి ద్వారా ఏంటంటే కనుక చెడు అనేది జరగదనమాట. అందుకే మీరు ఏంటంటే కనుక మంచి జరగాలి, మంచి రావాలి అనుకుంటూ మీరు పరిహారాన్ని చేసుకోండి, తప్పక మీరైతే మంచిని చూస్తారు. ఆదివారం పూట ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, సమయము అంటే 6 నుంచి మనం మొదలుకొని ఉదయం 6 గంటల నుంచి 12 గంటల లోపే చేసుకుంటే ఒకవేళ కుదరకపోతే సాయంత్రం అండి 2 గంటల నుంచి మొదలుకొని అంటే 2 దాటిపోయిన తర్వాత మొదలుకొని మనం ఏంటంటే కనుక 7 గంటల లోపు చేసుకోవచ్చు పరిహారం. అలా చేసుకుంటేనే ఫలితం అధికంగా ఉంటుంది. మనము పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేసుకోవచ్చు. ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కారం లభిస్తుంది. కొన్ని బాధల నుంచి కూడా మనం బయటపడతాం. కానీ ఒక సమస్య రాయండి, ఏదైనా ఒక బాధ రాసుకోండి, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేసుకోండి. మంచి ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారండి ఖచ్చితంగా.